అందమైన ప్రేమ రాని చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. మొన్న ఓ పెళ్లి దావత్లా మన జక్కన్న అలా ఇంటి ఆమెతో కలిసి గీ పాటకే కలిసి చేసిన డాన్స్ మస్తు వైరల్ అయింది కదా. అయితే అందరి లెక్కనే రాజమౌళి సార్ సుతా మొదలు ప్రాక్టీస్ చేసే స్టేజ్ ఎక్కిండని గీ వీడియో చూసినాకనే ఎరకైతది. ఓహో చూసిర్రా ఎట్లుందో ఆట పాట తగ్గుతనే లేడుగా. అందరితో స్టెప్పులు లేపించే రాజమౌళి సార్ వాళ్ళ ఇంటి ఆమెతో కలిసి ఎట్లా నేర్చుకుంటుండో కదా. ఒక దిక్కు మేడం ముసిముసిగా నవ్వుకుంటా సిగ్గు పడుతుంటే గట్ల కాదే నన్ను చూడు గిట్ల దుంకాలే అనుకుంటా చెయ్యి పట్టుకొని మరీ నేర్పిస్తుండు. ఇప్పటికే పెండ్లి దావత్లు ఆడిన డాన్స్ మస్తు వైరల్ అయింది. ఇది ఆ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేసిన వీడియోని మళ్ళా ఇప్పుడు గిరికలు కొడుతుంది గిట్లా. ఏ మాట కామాట సార్ స్టైలే వేరుందిలే. అందరితో ఆడిచ్చే మాస్టరే సీన్లకి ఎంటర్ అయ్యి ఆడితే గిట్లుంటది మళ్ళా అనుకుంటా మురుస్తున్నారు మన జక్కన్న ఫ్యాన్స్. కొప్పుల ఈశ్వర్ సారు వరుసగా 4 సార్లు గెలిచిండు. మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయిండు. ఈ తాప పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తుండు. అయితే సింగరేణి ఏరియాల సార్ ప్రచారానికి నిరసన సెగదలిగిందని ఓ పెద్ద పేపర్ల ఛానళ్లలో వార్తొచ్చింది. తెల్లారే కేటీఆర్ సారు కొప్పుల ఈశ్వర్ సార్ గుణగానాలను పోగొట్టుకుంటా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు. కొప్పుల సార్ కు సురుకు తలిగిందన్న వార్త వినవడంగానే కేటీఆర్ సార్ అలటైండు. పెద్దపల్లి సీటు ఎట్లనైనా గెలవాలని కొప్పుల సార్ గొప్పతనాన్ని ట్విట్టర్ లో సాటి చెప్పిండు. సింగరేణి కార్మికునిగా జీవితాన్ని షురూ చేసి 2001 టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ఎంట నడిచిండు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండు. ఎమ్మెల్యేగా గెలిచిండు. ప్రభుత్వ విప్ అయ్యిండు. మొన్న మంత్రి అయ్యిండు. ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా ముంగట్టుకొచ్చిండు. అసొంటి మంచి లీడర్ ను గెలిపించుకోవాలి అని చెప్పుకొచ్చిండు. మంత్రిగా గెలిచినాక కొప్పుల సారు సింగరేణి కార్మిక లోకానికి మస్తు మంచి పనులు చేసిండు. నిత్య జనాలకు అందుబాటులోనే ఉండి కాపాడుకుండు. సార్ కు కూడా గవర్నమెంట్ లో మస్తు పతారుండే. అదెంత అంటే కేసీఆర్ సార్ పక్క పొంటి కూసుంటే లేషటేటో ఓవయ్యా అని కోపాడేంత గౌరవం దక్కింది. పెద్దపల్లి సీట్లకెళ్లి నిలబడేటందుకు పార్టీలకెళ్లి ఎవ్వరు లేకుంటే కొప్పుల ఈశ్వర్ సారే దిక్సూచి లెక్కగా అనిపించిన ఘనత అయినది. ధర్మపూర్ లో గెలిచి ధర్మపూర్ ఆలతే మార్చి పడేసిండు. సింగరేణి కార్మికునిగా కార్మికులకు గోసలే లేకుండా చేసిండు కాబట్టి జనమంతా ఆయన్నే గెలిపించుకుంటారని ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక చూడాలే ఏమైతుందో.